పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టు దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నారు ఆయన. అయితే జాతీయ ప్రాజెక్టును అసలు కేంద్రానికే వదిలిపెట్టి ఉంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రజలను మోసం చేయడానికేనని చెప్పారు ఆయన. అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం నిర్మాణం జగన్ ప్రభుత్వంలోనే కట్టారని, సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన. తెచ్చుకోండి, నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి, మేము నిర్వహిస్తాము అని చెప్పి నీతి ఆయోగ్లో 2016 రిపోర్ట్లో కూడా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి వదిలేసి ఉంటే ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది కదా.